జీసస్ ప్రభు స్తోత్రం మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం మత్తయి సువార్త 27 అధ్యాయం 4 వచనం. నిరపరాధ రక్తమును. ప్రభువుకు స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట దీవించునుగాక. నిరపరాధ రక్తమును. ఆమేన్. చూడండి, ఈ మాట మరి యూదా అంటున్నాడు. ఈ మాట ఏమంటున్నారంటే మత్తయి సువార్త 27 అధ్యాయము మొదటి నుండి మనం చదువుకున్నట్టయితే, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించి, అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరాపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తున్నానని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకునేను. చూసారు, యూదా 30 వెండి నాణ్యాలకు ప్రభువును అప్పగించాడు. అప్పుడు అంటున్నాడు, యూదా నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తానని చెప్పినప్పుడు దాంతో మాకేమి, నీవే చూసుకోమన్నప్పుడు ఆ నాణెములు దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొని చచ్చాడు. ఆయన పరిచర్యను అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తుడు అవుతావు. మందిరమును చూడండి, పాడు చేస్తే ప్రభు నిన్ను పాడు చేస్తాడు. దేవాలయానికి వెళ్ళాలి, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ప్రభువును గణపరచాలి, మహిమపరచాలి. దేవుని బిడ్డలారా, పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి, యోబులాగా యథార్థంగా ఉండాలి. మనం అలా జీవించినప్పుడు ప్రభు ఆశీర్వదిస్తాడు, లేకపోతే శాపగ్రస్తులం అయిపోతాం. ఆయన పరిచర్యలు యథార్థంగా నీతిగా బ్రతకాలి, ప్రభు అద్భుతం చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి ఆశ్రదించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశనామాని సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ జీసస్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మా కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.